హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే వరల్డ్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ఫుడ్ బ్లాగ్ అనమాట. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క చోట ఏదో ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ అనేది ఫేమస్లో ఉంటుంది. అలానే మా ఊర్లో కూడా ఒక మంచి ఫేమస్ అంటే చాలా ఉన్నాయిలేండి, ఇందులో మాత్రం నేను ఒక టిఫిన్ సెంటర్ అనేది చూపిస్తానన్నమాట. అందులో టిఫిన్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? సో ఇక్కడ మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు గాంధీ రోడ్ అని ఒక ఏరియా అన్నమాట, గాంధీ రోడ్. సో అక్కడ దోశలు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరనమాట. సో మేము ఇంకా లేట్ చేయడం ఎందుకులే అనేసి అప్పటికే టైం 9 అయిపోయింది. సో ఇంకా త్వరగా వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ప్రతిరోజు చాలామంది ఉంటారనమాట దోశల కోసం వెయిట్ చేస్తూ. మీకు ఆ ఏరియా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. అక్కడ చాలామంది ఉన్నారనేసి మేము ఇంకొక టిఫిన్ సెంటర్కి వెళ్ళాము, అది కూడా చాలా ఫేమస్. సో ముందైతే మేమైతే గాంధీ రోడ్ అయితే వెళ్తున్నాము. సో అదే చూపిస్తున్నాను. ఒంగోలులో గాంధీ రోడ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మేబీ. సో అక్కడ దోశలు అంటే అసలు ఫుల్ రష్ ఉంటుంది. ప్రతి ఒక్క టిఫిన్ బండి ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏమో హౌసెస్లో పెట్టి అమ్మేస్తుంటారు. సో అలా మేము కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి, ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. కోర్ట్ సెంటర్ నుంచి నేరుగా వెళ్తామన్నమాట. నేరుగా వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో ఒక సన్న సందులాగా వస్తుంది. సో చూపిస్తున్నాను కదా నేను, ఈ ఏరియాలోనే దోశల కోట్లు అనేవి ఉంటాయన్నమాట. సో ఇది చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట షాప్స్ అనేవి. చూడండి, రైట్ లెఫ్ట్ అన్నీ రెండు వైపులా అసలు ఎంతమంది ఉన్నారో, అసలు ఫుల్ రష్. అప్పటికే 9 అయిపోయింది. ఇంకా సర్లే అనేసి ఇంకా అక్కడ వదిలేసాము. ఈసారి నేను వీడియో తీసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉండే షాప్స్లో ఏదో ఒక దాన్ని షూట్ చేసి చూపిస్తారనమాట. దోశలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అంతేకాదు, మేము ఇంకా అక్కడ నుంచి ఎక్కడికి వచ్చేసామంటే డైరెక్ట్ ట్రంక్ రోడ్ అని ఉంటుంది. సో మస్తాన్ దర్గా మేబీ తెలిసే ఉండొచ్చు ఒంగోలు ఎవరైనా ఉంటే. సో అక్కడ చాలా ఫేమస్ టిఫిన్స్ అనేవి చాలానే ఉన్నాయి. సో అయితే గాంధీ టిఫిన్ సెంటర్ అనేసి ఒకటి ఉందండి, ఒక షాపు. సో అక్కడ టిఫిన్ బాగుంటుంది అన్నారు మా వారు. సో ఇక అక్కడ అయినా ట్రై చేద్దాం అనేసి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ అయితే చాలా తక్కువ మందే ఉన్నారు, కానీ టిఫిన్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ట్రై చేయొచ్చు అనిపించింది. సో ఇంకా అక్కడ నుంచి గాంధీ రోడ్లో నుంచి మనం ఇప్పుడు ట్రంక్ రోడ్లోకి వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇదేదో సందులు గొంతుల్లో వెళ్తున్నాం అనమాట మేము. తెలుసు మా వారికి రూట్ అనేది. ఇటు నుంచి అయితే చాలా దగ్గర అనమాట. ఒంగోలులో ఉండే వాళ్ళు ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఇది రామాలయం అనమాట. ఇది గాంధీ రోడ్ మధ్యలో వస్తుంది, మధ్య లైన్ ఏదో ఉందన్నమాట. అక్కడ మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇటు సైడ్ నుంచి ట్రంక్ రోడ్ వెళ్ళడానికి చాలా ఈజీ అండి. అటు చుట్టూ చాలా దూరం చుట్టూ తిరిగి వెళ్ళాలంటే. కానీ ఇటు సైడ్ వెళ్తే మాత్రం అసలు చాలా వితిన్ సెకండ్స్లో వచ్చేసామన్నమాట. గాంధీ రోడ్లో నుంచి ట్రంక్ రోడ్లోకి రావడం ఇంత ఈజీ అనిపించింది నాకైతే మాత్రం. సో ట్రంక్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది మిడిల్లో నుంచి వచ్చేసామన్నమాట మనం. సో అల్లురై స్వీట్స్ ఇవన్నీ చాలా ఫేమస్ ఉన్నాయి. సో మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను అవన్నీ షూట్ చేసి చూపిస్తాను. సో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ వీడియో లైక్ చేయండి. అంతే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ పక్కనే వచ్చే బెల్ ఉంటుంది కదా, దాంట్లో ఆల్ అనేది క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఆల్ అని క్లిక్ చేసుకుంటేనే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూడడానికి అనేది నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సో అంతకంటే ఇంకేం లేదండి. సో చూసారు కదా, ఇదే గాంధీ టిఫిన్ సెంటర్. ఇక్కడ చాలా తక్కువ మందే ఉన్నారు. సో ఒంగోలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీకు తెలుసుంటే ఓకే, లేదంటే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. టిఫిన్స్ అనేవి చాలా బాగున్నాయి. సో చట్నీ మనకి ఎంత కావాలంటే అంత వేస్తారనమాట. సో మేమైతే వెంటనే ఒక 2
2 ప్లేట్స్ ఇడ్లీ అనేది ఆర్డర్ చేసేసామన్నమాట. సో ఇడ్లీ కూడా చాలా బాగుంది. ఇడ్లీలో చట్నీ మాత్రం సూపర్ ఉంటుందండి. ఒంగోలు ఎక్కడైనా సరే చట్నీ మనకి ఎంత కావాలో, టిఫిన్ సెంటర్స్లో ఎంత కావాలో అంత వేస్తూనే ఉంటారనమాట తీసుకొచ్చి. సో టిఫిన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనైతే ముందుగానే వేపించేసుకున్నాను చట్నీ ఇడ్లీ అయిపోయిన తర్వాత. మా వారేమో కారం దోశ వేయించుకున్నారు, నేనేమో ప్లెయిన్ దోశ వేయించుకున్నాను. రేట్స్ అనేవి కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా మనకి రేట్స్ అనేవి రీజనబుల్గానే ఉంటాయి. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా మేము రిటర్న్ అయిపోయాం అనమాట ఇంటికి వెళ్ళడానికి. అప్పటికే 9:30 దాటిపోయింది. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక జ్యూస్ షాప్ చూపిస్తాను చూడండి. అది భాషా అన్న అనేసి, ఆ అన్న దగ్గరే మేము జ్యూస్ ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉంటాం అనమాట. అక్కడ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆయన కూడా చాలా ఇయర్స్ నుంచి అక్కడే పెట్టుకొని ఉన్నారనమాట. సో ఇక మేమైతే కోర్ట్ సెంటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే మా ఊర్లో జరిగే మంచి మంచి విషయాలు, అదేవిధంగా ఫుడ్కి సంబంధించి, మేము చేసే ట్రావెల్కి సంబంధించి ఏమైనా వీడియోలు మీతో షేర్ చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ సపోర్ట్ని తప్పకుండా నాకు అందిస్తారని అనుకుంటున్నాను. సో మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే వచ్చి బెల్ సింబల్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లైక్ మాత్రం ఇవ్వండి ప్రతి వీడియోకి. సో లైక్ ఇవ్వడం వల్ల బూస్టప్ అవుతుంది ప్రతి ఒక్క వీడియో. సో మీకు ఏదైనా వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే మీరు లైక్ ఇవ్వండి. సో మేము అడుగుతున్నందుకు కాదు, కానీ మీకు ఏదైనా వీడియో, నా వీడియో అనే కాదు, సో ఎవరి వీడియో అయినా సరే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంది, ఇది పక్కన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి. సో అంతేకాదు ఈ వీడియో మీకు కనుక ఏదైనా కొంచెం ఎంటర్టైన్గా ఉంటే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి. సో ఇదండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన ఛానల్ షేర్ చేసుకోండి. సో ఇక మా ఇల్లు వచ్చేసింది. సో ఇంతవరకేనండి ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.